హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకి పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా గుడ్లు అనేవి బాయిల్ చేసేటప్పుడు సరిగ్గా తొక్క అనేది రాదు కదండి. అక్కడక్కడ పెచ్చులు అనేవి వచ్చేసి చాలా చిరగ్గా అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి గుడ్లు కూడా పాడైపోతుంటాయి. గుడ్డు అనేది చక్కగా పెంకు పైనుంచి ఈజీగా వచ్చేయాలంటే సింపుల్గా ఇలా మనం కొంచెం వాటర్లో గుడ్లని వేసేసిన తర్వాత సాల్ట్ వేస్తాం కదా. ఆ తర్వాత ఇలా 2 నిమ్మ చెక్కలు అనేవి కట్ చేసి వేసుకోండి. ఒక్కోసారి మనం పిండిన నిమ్మ తొక్కలు కూడా వేస్ట్గా పడేస్తాం కదండి. సో అలా కూడా వేసి ఉడికించి చూడండి. గుడ్లు అనేవి ఆటోమేటిక్గా మనకి బ్రేక్ అయిపోయి వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసారు కదా. ఇలా మనం నిమ్మ తొక్కలు వేయడం వల్ల కూడాను మరగబెట్టిన గిన్నె అనేది నల్లబడిపోకుండా ఉంటుందండి. తొక్క కూడా చాలా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. కొన్ని గుడ్లు నిలవ ఉండడం వల్ల లేదంటే ఫ్రెష్గా వచ్చిన గుడ్లు అయినా కూడా తొక్క తీయడం చాలా చాలా కష్టం అండి. ఎప్పుడైనా గుడ్లు పగిలిపోతాయని మీకు డౌట్ వచ్చినా లేదంటే గుడ్డు పెంకులు అనేవి చాలా చాలా సింపుల్గా వచ్చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఇలా అయితే ఈ చిన్న చిట్కానైతే ట్రై చేసి చూడండి. గుడ్డు మీద పెంకు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి, బౌలు కూడా నల్లబడిపోలేదు, గుడ్డు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చక్కగా పెచ్చి అనేది ఈజీగా వచ్చేసింది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుందండి. ఎప్పుడైనా మనకి ఇంటికి కానీ లేదంటే మనకు కానీ నరదిష్టి తగిలినా కూడాను మనకి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేయడం, లేదంటే ఇంట్లో చికాకులు గొడవలు అనవసరంగా అవి ఇవి రిపేర్ అనేవి వచ్చేసి విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి కదండి. సో ఇలా ఎవరి గోలా కూడా ఇంట్లోనే పడకుండా ఇంట్లోనే ఉండే నరగోస నరదిష్టి ఇదంతా కూడా బయటకు పోవాలంటే ఒక హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. ప్రతి అమావాస్య రోజు కూడా అంటే మనకి నెలకొకసారి అమావాస్య వస్తుంది కదా, అప్పుడు ఈ రెమెడీని అయితే ట్రై చేసి చూడండి. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక ఫ్రెష్గా ఉండే నిమ్మకాయని తీసేసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ఇలా పైనుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దాంట్లో కుంకుమ అలాగే ఒక దాంట్లోనే పసుపును కూడా వేసేసుకొని వీటిని తీసుకొని వెళ్ళి మన ఇంటి ద్వారము ఎంట్రన్స్ అనేది ఉంటుంది కదండి, దానికి ఇరువైపులు అంటే కుడివైపు ఎడమవైపు కూడాను చక్కగా ఇలా మనం పెట్టేసామనుకోండి, ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి అనేది ఉండదండి. ఇంట్లోనే ఉండే చెడు ప్రభావం అంతా పోతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, ఇంట్లో చికాకులు అనేవి తగ్గుతాయి. దీన్ని మళ్ళీ నెక్స్ట్ డే తీసేసుకొని ఎవరు తొక్కలేని ప్లేసుల్లోన పడేసుకున్నామంటే ఇంట్లోనే నరదిష్టి నరగోలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా కిచెన్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటారండి. మనం కిచెన్లోని వాడే కిచెన్ క్లాత్స్ అంటే మసిగోడ్లు అంటాం కదండి, వీటిని కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం, అక్కడ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ కొంచెం మురికి అనేది ఎక్కువగా ఉంటుంది, జిడ్డు అనేది పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. దీన్ని మనం గంటలు నానబెట్టి చేతితో రుద్ది బ్రష్ కొట్టి ఇవేవి లేకుండా మురికి బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. వెడల్పుగా ఉండే బౌల్ ఏదైనా ఉంటుంది కదా, సో దాన్ని తీసేసుకొని ఇందులో కొంచెం వాటర్ని అనేది వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన బేకింగ్ సోడాను కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే బేకింగ్ పౌడర్ని అయితే 1 స్పూన్ వరకు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత నార్మల్ రెగ్యులర్గా వాడే సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ను కూడా 1.5 స్పూన్ వరకు కూడా వేశాను, మురికి అనేది ఎక్కువగా ఉందని. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఇందులో కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేశానండి. ఒక నిమ్మకాయ రసాన్ని తీసేసి, నిమ్మకాయ రసం లేనట్లయితే వెనిగర్ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చక్కగా క్లీన్ చేయవలసిన మెసగుడ్లు కానీ ఒక్కొక్కసారి కాళ్ళు పట్టాలు కూడా విపరీతమైన మురికి అనేది ఉంటుంది కదండి. కొంచెం మన ఇలా కార్లు కానీ లేదంటే స్కూటీలు కానీ క్లీన్ చేసుకున్న గుడ్డలు కానీ లేదంటే ఇలా ప్రతిదీ కూడా కిచెన్ ఐటమ్స్ అనేవి కొంచెం క్లీన్ చేయడం కష్టమే కాబట్టి వీటిల్ని జస్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు కొంచెం వేడెక్కిన తర్వాత దించి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత జస్ట్ మీరు చేతితోటి ఈ విధంగా రఫ్ చేస్తే సరిపోతుందండి. ఇందులో ఉండే మురికి కానీ లేదంటే కిందన పడినవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఎల్లో మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదా, కూర మరకలు గట్టను అవి కూడా చక్కగా సాల్ట్ వేసాం కాబట్టి క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అలాగే మనకి జంగులకు కూడా కొన్ని ఐటమ్స్కి పెట్టేస్తుంది కదా, సో అవన్నీ కూడా ఈజీగా క్లాత్ మీద ఉండేవి పోతాయి అన్నమాట. జస్ట్ చేతితో ఇలా రుద్దితే సరిపోతుందండి. లేదు అనుకున్నట్లయితే కొంచెం సబ్బు పెట్టి బ్రష్ పెట్టేసి చక్కగా 2-3 సార్లు శుభ్రంగా జాడించేసుకొని హ్యాపీగా ఎండలో ఆరబెట్టేసామనుకోండి, ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఉండదు, ముఖ్యంగా స్మెల్ అనేది రాదండి. నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేటప్పుడు హైజీనిక్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కిచెన్లో యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము.
నార్మల్‌గా పుదీనా అనేది మనం స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు చాలా చాలా తక్కువ టైంలోనే పాడైపోతుందండి. 1, 2 గంటల్లోనే తెచ్చుకునేటప్పుడు పాడైపోతుంది. దీన్ని ఎక్కువ రోజులు పాడైపోకుండా సింపుల్‌గా ఎలా ఒలిచి స్టోర్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను పుదీనా ఆకులు స్టోర్ చేసేటప్పుడు జస్ట్ ఇలా లాగేస్తారండి. ఇలా లాగేటప్పుడు మనకు ఆకులనేవి వాడిపోయి అక్కడే మనకు సగం పాడైపోతాయి. ఎప్పుడైనా పుదీనా ఆకులనేవి ఈజీగా సెపరేట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇటువంటి చిల్లులు గిన్నె గాని, లేదంటే ఇటువంటి చిల్లులు గరిటెన మన కిచెన్‌లోనే ఉంటూనే ఉంటాయి కదా! సో, వాటిని తీసుకొని ఇటువంటి చిల్లులు గిన్నె అనుకోండి మనకు ఆకులనేవి బయటకి చెదిరిపోకుండా జస్ట్ ఇలా ఒక్కొక్కటి ఆ హోల్స్‌లోని పెట్టేసుకొని కింద నుంచి ఫోర్స్‌గా లాగామనుకోండి ఆకులన్నీ కూడాను మనకి బయటే ఉండిపోతాయి. కాడలన్నీ కూడాను బయటకు వచ్చేస్తాయి. ఆకులు లోనే కదా మనకు ఉంటాయి కాబట్టి సింపుల్‌గా తీసేసి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. పుదీనా అనేది హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. అలాగే ప్రతిరోజు వంటల్లో కూడా యూజ్ చేయడం చాలా మంచిది. ఈ విధంగా పుదీనా ఆకులన్నిటిని కూడాను డ్యామేజ్ అవ్వకుండా చక్కగా తీసేసుకొని ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లోని అడుగున టిష్యూ పెట్టేసుకొని ఈ ఆకులు వేసుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి 10, 15 రోజుల వరకు కూడా మనకి ఫ్రెష్‌గా ఉంటాయి. ఆకులు పాడవకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్పునైతే తెలుసుకుందాం. చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇలా ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏదైనా మీకు నచ్చిన పిండి గోధుమ పిండిని గాని, వరిపిండిని గాని 1, 2 స్పూన్ల వరకు కూడా ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని నాప్థలిన్ బౌల్స్ అనేవి ఉంటాయి కదండీ! కలరా ఉండాలని అంటూ ఉంటాం. మనం బట్టల్లో పెడుతుంటాం కదా! దాన్ని ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. ఆ తరువాత ఒక స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాను గాని, బేకింగ్ పౌడర్‌ని గాని ఏదైనా మీకు నచ్చింది కొంచెం ఇలా ఒక స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్న తరువాత క్యాండిల్ అనేది మనకి ఇంట్లోనే ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదండీ కొవ్వొత్తు. సో, దాన్ని ఈ విధంగా కొంచెం తురిమేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులనేవి వచ్చేసి పిల్లలు పెట్టేసి ప్రతీది కూడాను పాడు చేసేస్తూ మనకు చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి కదా! చాలామంది వీటిని బయటకి పంపించలేక విసిగిపోయి ఉంటారండి. సింపుల్‌గా అయితే ఇలా ట్రై చేయండి. ముందైతే కొవ్వొత్తుని పొడిలా తయారు చేసుకున్నాం కదంటే తురిమేసాం కదా! దాన్ని కూడాను ముందు తయారు చేసిన మిశ్రమంలోని వేసుకొని కొంచెం వాటర్‌ని వేసేసుకొని చక్కగా ఇలా మనము ఉండల్లాగా అయితే తయారు చేసేసుకోవాలండి. ఇవి మనం బొద్దింకలు తిరిగిన ప్లేస్‌లో కూడా పెట్టామనుకోండి ఇంట్లోన బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లోని ఈ విధంగా మనం ఎలుకలు తిరుగుతున్న సమయంలో అంటే నైట్ టైమ్ ఎక్కువగా తిరుగుతాయి కదా! చిన్న చిన్న ముద్దలా తయారు చేసేసుకొని డోర్ ఎంట్రన్స్‌లోన సోఫా సెట్లు, దివాన్ కట్లు అలాగే కిచెన్‌లోని ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. కిచెన్‌లో పెట్టేటప్పుడు ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ లేకుండా కిచెన్ నీట్‌గా చూసుకోండి. అలాగే మొక్కలు ఉన్నట్లయితే మొక్కల దగ్గర, సింక్ దగ్గర ఇలా అవుట్‌డోర్ వాటర్ ఎక్కడైతే పోతుందో అక్కడ పెట్టుకోండి. ఇవి పెట్టేటప్పుడు పిల్లలు గాని, పెంపుడు జంతువులు గాని అంటనివ్వకుండా చూసుకోండి. అంటే టచ్ అవ్వనివ్వకండి. నైట్ టైమ్ ఇలా ట్రై చేసి మార్నింగ్ లేచి క్లీన్ చేసేయండి. ఇంట్లోనే ఉండే పందికొక్కులు, చుంచెలకలు, ఎలకల సమస్యలనేవి అన్నీ తగ్గిపోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్పునైతే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం బాత్రూమ్‌ని ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి కొంతమంది బాత్రూమ్ పార్టీ అనేది యెల్లోయిష్‌గా వాటర్ మార్కులు, సోప్ మార్కలతోటి కిందన టైల్స్‌తో పాటు కూడా మనకైతే చాలా మురుగ్గా ఉంటుందండి. ఇలా ఎంత నల్లగా అయిపోయిన బాత్రూమ్‌నైనా కూడా మనం ఈజీగా ఇంట్లోనే ఎటువంటి హార్పిక్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. సో, దానికోసం ఇంట్లోనే మనం కొబ్బరి అనేది వాడుతూ ఉంటాం కదండీ చట్నీలకు గట్టను. సో, దీన్ని తీసుకోండి. ఇది పూజకు వాడిందైతే కాదండి. నార్మల్‌గా నేను చట్నీ కోసం వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పల్ని ఇలా పడేయకుండా ఏదో ఒక అవసరానికి ఈ విధంగా వాడుకుంటూ ఉంటాను. ఒక కొబ్బరి చిప్పని తీసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా మనకి కొంచెం బొగ్గులాగా తయారైనంత వరకు కాల్చుకోవాలి. కొంచెం నిప్పు అంటుకోగానే స్టవ్ మీద ఆపేసుకొని ఇలా పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవాలండి. అలాగే స్టవ్ మీద ఇది కాల్చేటప్పుడు కూడా దూరంగా వెళ్లి కాల్చుకోకూడదు. గ్యాస్ దగ్గర చాలా సేఫ్‌గా కూడా ఉండాలి ఇది పెట్టేటప్పుడు. తరువాత ఇలా మనకి పొడిలాగా అయితే తయారైపోతుంది కదా! దీన్ని ఒక జస్ట్ ఇలా మనం నులిపేసుకుంటే సరిపోతుంది. అంటే పౌడర్‌లా తయారు చేసేసుకుంటే సరిపోతుందండి. బొగ్గు అనేది మనకి చాలా చాలా మంచిదండి. అలాగే పళ్ళు కూడాను పాడైపోతుంటాయి. కొంతమందివి యెల్లోయిష్‌గా అయిపోతూ ఉంటాయి కదండీ! ఇలా పళ్ళు తోముకోవడానికి కూడాను ఈ పౌడర్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక బౌల్ తీసుకొని ముందు మనం కొబ్బరిని కాల్చేసి పొడి చేసాం కదా! ఆ పౌడర్‌ని ఈ విధంగా బౌల్‌లోనైతే మిక్స్ చేసేసుకోండి. ఆ తరువాత వీటిల్ని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందనమాట. లేదంటే మనకి స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక స్ట్రెయినర్ తీసేసుకొని చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని దీన్ని బయట పడేసుకుంటే సరిపోతుంది. ఇందులోన మనమైతే చక్కగా ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండుకున్నామనుకోండి. నిమ్మ చెక్క వల్ల మనకేంటంటే ఈ స్ట్రెయిన్ మరకలనేవి ఉంటాయి కదండీ! యెల్లో పాయచు మరకలు జంగులా పట్టేస్తూ ఉంటాయి బాత్రూమ్‌లో అవి పోతాయి. ఆ తర్వాత కొంచెం వెనిగర్‌ని తర్వాత కొంచెం షార్పన్ గాని, షాంపూని గాని వేసుకోండి. నేను కొంచెం డిష్ వాష్ విమ్ లిక్విడ్‌ని అయితే వేసానండి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని మీ బాత్రూమ్ ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది లేదంటే కార మరకలు, యెల్లో మరకలు పట్టేసాయి, ఆ జంగు గట్ట పట్టేసింది అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల
దోమలు కూడా రావండి, పురుగులు గట్ట తిరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా రావన్నమాట. ఇలా చూసారు కదా, బాత్రూమ్ ముందైతే నేను పాటిని క్లీన్ చేసేస్తున్నానండి. బాత్రూంలోని మరకలు కూడా పోతాయన్నమాట. కొంతమంది హార్పిక్ అనేది వాడుతూ ఉంటారు. రెగ్యులర్గా మనం హార్పిక్ అనేది వాడకూడదండి. ఎందువల్లంటే చాలా చాలా కెమికల్స్ ఉంటాయి. అలాగే చాలామందికి సెట్ అవ్వదు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి నెలకొకసారి హార్పిక్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వాడకంకి ఇలా మనం సింపుల్గా హోమ్ రెమెడీని ట్రై చేసుకుంటే సరిపోతుందండి. బాత్రూమ్ పార్టీ అంతా కూడా క్లీన్ చేశాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చాలామంది కూడా మీ బాత్రూమ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని కూడా చాలామంది అడిగారండి. సో ఇలా నేను ఓన్లీ హోమ్ రెమెడీసే ట్రై చేస్తానండి. సో అవే మీకు షేర్ చేస్తాను. ఆ తర్వాత పార్టీని కూడా క్లీన్ చేసిన తర్వాత కిందన కూడా మనకి టైల్స్ దగ్గర చుట్టూ కూడా జంగులా పెట్టేసి ఒక్కొక్కసారి చిన్న నల్ల పురుగుల్లో కూడా తిరుగుతూ ఉంటాయి కదండి, ఈగలు దోమలు పురుగులు గట్టును, అవన్నీ పోతాయండి. బాత్రూంలోన ఉండే సోపు మరకలు ఇవన్నీ కూడా వాటర్ మరకలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో ఫైనల్గా ఇలా నేను బాత్రూమ్ని క్లీన్ చేశాను. మీకు టైం ఉన్నట్లయితే గోడలు డోర్లు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడూ కొత్త దానిలాగా మెరిసిపోవలసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.